హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. నిన్నటి రోజు ఎదుర్కొనే శక్తి గురించి తెలుసుకున్నాము. ఈరోజు నిర్భయత శక్తి గురించి తెలుసుకుందామండి. నిర్భయత శక్తి గురించి తెలుసుకునే ముందుగా నా వ్లాగ్స్ ఎవరైతే చూస్తున్నారో వాళ్ళకి తప్పకుండా ఒక నమస్కారం, ఒక విన్నపం అండి. చూసిన వాళ్ళు తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ పిల్లలు అనొచ్చు, లేదా ఫ్రెండ్స్ అని కూడా చెప్పచ్చు. మీరెవరైనా సరే చూస్తున్న వాళ్ళు ఒక లైక్ కొట్టడంలో నష్టమేమీ లేదు కదండి. ఒక లైక్ చేస్తే మనకు డబ్బుతో ఖర్చు కాని పని, ఎదుటి వాళ్ళని ప్రోత్సహించిన వాళ్ళం అవుతాం కదా. కాబట్టి ఒక లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్. అయితే ఈరోజు మనం నిర్భయత శక్తి గురించి చెప్పుకుందాము. ప్రతిరోజు అంటే క్లాసు పాయింట్స్ నాకేమైతే వినిపిస్తున్నారో అవన్నీ కూడా నేను మీకు తెలియచేస్తున్నాను కదా, మెడిటేషన్ పాయింట్స్. అయితే ఇందులో నిర్భయత శక్తి గురించి తెలుసుకుందామండి. ఎదుర్కొనే శక్తి అంటే ఏ పరిస్థితి వచ్చినా సరే మనం దృఢతా సంకల్పంతో నేను దానిపైన విజయాన్ని పొందుకోవాలి అని ఎదుర్కోగని దానిపైన దృఢంగా నిలబడితే ఆ సమస్య ఏదైనా సరే వచ్చిందంత వేగంగా వెళ్ళిపోతుందండి. అలాగే దాని జతలో నిర్భయత శక్తి కూడా మనలో ఉండాలి. వచ్చిన సమస్య వచ్చింది అని మనం కుంగిపోకూడదండి. వస్తాయి ప్రతి ఒక్కరికి. చిన్న బిడ్డకు కూడా సమస్య ఉందండి. ఈ సమయంలో చిన్న బిడ్డ దగ్గర నుంచి వృద్ధుల వరకు, ముసలి వాళ్ళంటే నంబర్ వారీగా ఉంటారు, వృద్ధుల వరకు కూడా, మంచంలో ఉండే వాళ్ళకు కూడా ఒక సమస్య అండి. ఎందుకు వాళ్ళకి సమస్య? జబ్బులతో బాధపడుతున్నారు, ఆ సమస్య వాళ్ళకి. కాబట్టి ప్రతి ఒక్కరూ ఒక్కొక్క సమస్యతో బాధపడుతున్నారు. అయితే మనం ఆ సమస్యని నిర్భయంగా ఎదుర్కోవాలి, నిర్భయత శక్తిని పెంచుకోవాలి అంటే ఎదుర్కొనే శక్తి కూడా మనలో ఉండాలి. ఒకదానికి గొలుసు కట్టండి. ఇవి ఒక శక్తిని మనలోకి ధారణలోకి తీసుకొచ్చాము మన జీవితంలోకి అంటే ఇంకొక శక్తి ఆటోమేటిక్గా వచ్చేస్తుందండి. అక్క చెల్లెళ్ళు లాగా ఈ అష్టశక్తులు. ఒక లక్ష్మీదేవి అడుగు పెడితే మిగిలిన 7 మంది లక్ష్మీదేవులు ఇంటికి వచ్చేస్తారని ఎన్నోసార్లు చెప్పాం కదా, అనుకున్నాం కదా మనం కొటేషన్స్లో, మరి షార్ట్స్లో, వ్లాగ్స్లో, లైవ్లో, మరి అలాగే వ్లాగ్స్, ఇలా రకరకాలుగా చెప్పుకుంటూ వస్తున్నాం కదా. అలాగే చెడుని ఆహ్వానించాము అంటే చెడుకు అక్క చెల్లెళ్ళు. ఒకసారి క్రోధం వచ్చిందనుకోండి, క్రోధానికి అక్క చెల్లెళ్ళు ఎవరు? ఈర్ష్య, ద్వేషము, అసూయ, కక్ష, కార్పణ్యము, హింస, ఇలాంటివన్నీ అక్క చెల్లెళ్ళు. మరి లక్ష్మీదేవి ధనలక్ష్మి అనుకోండి, ధాన్యలక్ష్మి, సంతానలక్ష్మి, భాగ్యలక్ష్మి, సౌభాగ్యలక్ష్మి, విద్యాలక్ష్మి, గజలక్ష్మి, ఇలాంటి లక్ష్ములు, మరి ఇలాంటి దేవతలు మన ఇంట్లో అడుగు పెడతారంటే మనలోనికి శక్తుల్ని, ఒక లక్ష్మి వచ్చారంటే ఆమెకు సంబంధించిన శక్తి మనలోకి, అంటే మన కుటుంబంలోకి నెల ఉండే విధంగా వాళ్ళు ప్రవర్తిస్తారంటే ఆ దేవత మనకు ఆ శక్తిని ఇస్తారు. అలాగే మనము నిర్భయత శక్తిని తీసుకోలేదు అంటే, భయపడుతూ ఉన్నామంటే మన సమస్యను ఎప్పుడు ఎదుర్కొంటామండి? ఎప్పుడు ఎదుర్కోగలము? ఎప్పుడు ఎదుర్కోవాలి అంటే సహనం కూడా మనలో ఉండాలి. సహనం కూడా మనలో ఉండాలి అంటే పరిశీలన శక్తి కూడా మనలో ఉండాలి. పరిశీలన శక్తి ఉండాలంటే ఇముడ్చుకునే శక్తి. ఏదైనా సరే మనం మన మనసులోకి ఇముడ్చుకొని దాని గురించి యుక్తుల్ని రచించి వాటిని కార్యంలోకి తీసుకొని రావాలి. ఇవన్నీ జరగాలంటే నిర్భయత శక్తి కూడా మనలో ఉండాలండి. సమస్య ఎలాంటిదైనా సరే, మృత్యువు మన ఎదురుగా వచ్చి నిలబడినా సరే, మృత్యుదేవత ధర్మరాజు మనల్ని పిలిచినా సరే మనం సంతోషంగా ఆయనకి ఆహ్వానం చెప్పి వెళ్ళిపోయేంత అంటే వారి జతలో వెళ్ళిపోయేంత నిర్భయత శక్తి మనలోకి రావాలండి. అది ఎలా వస్తుంది అంటే ఒకే ఒక భగవంతుడి స్మృతి ద్వారా మాత్రమే నిర్భయత శక్తి వస్తుంది. నిర్భయత శక్తి రావాలి అంటే మనం మిగతా చెడంతా కూడా మనం విడిచిపెట్టాల్సి వస్తుంది. ఈ చెడు అంటే తెలుసు కదా, మోహము, లోభము, అహంకారము, ఈర్ష్య, ద్వేషము, క్రోధము, కోపము, ఇలాంటివన్నీ కూడా
విడిచిపెడుతూ ఉన్నప్పుడే మనలో నిర్భయతా శక్తి అనేది వస్తుంది. అప్పుడు ఏ సమస్యనైనా సరే మనం ధైర్యంగా ఎదుర్కోగలుగుతాం. కానీ కొంతమందికి చాలా ధైర్యంగా ఉన్నట్టు చూపిస్తూ ఉంటారు, అంటే వ్యవహరిస్తూ ఉంటారు. నాకు చాలా ధైర్యము అంటారు. కానీ అలాంటి వాళ్ళు ఏదైనా పరిస్థితి వచ్చిందనుకోండి డీలా పడిపోతారు. వాళ్ళ ముఖంలోనే వాళ్ళ ముఖమే ఒక అద్దంలాగా తెలుస్తుంది. నిర్భయత శక్తి ఉన్న వాళ్ళకి ముఖం చెప్పేస్తుంది. భయం అనే అవగుణం ఉండే వాళ్ళకు కూడా వాళ్ళ ముఖం అద్దంలాగా తెలిసిపోతుంది. అయితే వీళ్ళు చెప్పిన మాట ఏంటి? నాకు నిర్భయత శక్తి, నిర్భయుణ్ణి, నాకేం భయం లేదు అంటాం. మరి భయం ఎందుకు పడుతున్నాము అంటే ఈ మిగిలిన ఈ శక్తులన్నీ లేవు. ఎదుర్కొనే శక్తి, పరిశీలన శక్తి, సహన శక్తి, ఇవన్నీ. సమస్య వచ్చిందంటే సహనం పడితేనే కదా మనం నిర్భయంగా కూడా అవ్వగలుగుతాము. నిర్భయత నాకు ఉంది, నేను నిర్భయంగా ఉండగలనని డీలా పడిపోతే దాని అర్థం ఇవన్నీ లేవు. మొదట ఏదైనా సరే ఒక శక్తిని మనం దృఢంగా మన మనసులో, బుద్ధిలో, సంస్కారంలో రికార్డు చేసుకున్నాం అనుకోండి, అది సదాకాలానికి మనలో ఉండిపోవాలి. దానికోసం మనం ప్రయత్నాలు చేస్తూ ఉండాలి. ఆ శక్తి ఇప్పుడు చూడండి, మనం ఇంట్లో కూర చేయాలి అంటే కూరకు తగిన సరంజామాలన్నీ రెడీ చేసుకునే కదా కూర చేస్తాము. ఆ కూర చెడిపోకుండా కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే శక్తి కూడా అది వికటించకుండా, అంటే ఎదురు తిరగకుండా, మనం ఏదైతే ఏ దేవతనైతే నమ్ముకున్నామో, ఎవరినైతే నమ్ముకున్నామో వాళ్ళ జతలో మనం ఉండే ప్రయత్నం చేస్తూ ఈ శక్తుల్ని మనము ధారణలోకి తీసుకురావాలండి. ఇవైతే మీకు నేను చెప్తున్నది నా సొంతంది కాదు, నాకు మెడిటేషన్ క్లాస్లో చెప్తున్నదే నేను మీకు చెప్తున్నాను. ఏది నిర్భయతా శక్తి ఉన్నప్పుడు ఎలాంటి దుర్మార్గులు వచ్చినా, ఎలాంటి దుష్టకర్మలు చేసేవాళ్ళు మన ఎదురుగా నిలబడినా సరే మనం నిర్భయంగా ఎదుర్కోగలుగుతాం. అందుకే సత్యభామ నరకాసుని కథ కూడా, నరకాసుడు ఆమె కొడుకే, కానీ తల్లి పాత్ర తల్లిదే, బిడ్డ పాత్ర బిడ్డదే. మరి ఎందుకు? అతనిలోని దుర్గుణాలను సంహరించారు, అంతేగాని కొడుకుని ఎప్పుడు తల్లి చంపుకోరు కదా, ఎక్కడైనా విన్నామా? కానీ కథల్లో మనకు నరకాసురుణ్ణి సత్యభామ వధించారు, కొడుకైనా సరే అధర్మాన్ని అణిచేశారు అని చెప్పారు. అయితే అధర్మం అంటే ఏంటి? వారిలోని చెడు గుణాలని ఈ తల్లి సంహరించారు. అంతేకాని కొడుకు ప్రాణాన్ని ఎప్పుడూ కూడా తల్లి తీసుకోరు కదా, ఏ తల్లి తీసుకోరు. కాబట్టి మనలోని బలహీనతలనే దుర్గుణాలు ఏవైతే ఉంటాయో వాటిని మనము భగవంతుడి స్మృతి అంటే తలంపు అనే శక్తితో ఆ దుర్గుణాలని నిర్మూలించినప్పుడే మనలో నిర్భయతా శక్తి వస్తుందండి. నిర్భయత అంటే చెడుకు ఉపయోగించకూడదు, మంచికి ఉపయోగించినప్పుడే అది సాత్వికత పొందుకుంటుంది. మరి అలాంటి వాళ్ళకే భగవంతుడి ఆశీర్వాదాలు కానీ, దేవతల ఆశీర్వాదాలు కానీ సదాకాలానికి నిలబడి ఉంటాయి. అలాంటి వాళ్ళనే మహాత్ములు, దేవాత్మలు, పుణ్యాత్మలు, శ్రేష్టాత్మలు అని చెప్తారు. అంతేగాని చెడు గుణాలుండి నిర్భయంగా ఎదుటి వాళ్ళని హింసిస్తూ ఉన్నారంటే అది అల్పకాలమే అవుతుంది. సదాకాలం కొరకు భగవంతుడి శిక్షలకు మనం గురవుతాము. భగవంతుడి జతలో ధర్మరాజు అంటే యమధర్మరాజు కూడా కాపలా కాస్తున్నారు అనేది మనం అడుగున గుర్తుపెట్టుకోవాలండి. ఈ వీడియో లెంగ్త్ అవుతుంది, ఇంకా చెప్పాలంటే ఇంకోసారి మనము దీని గురించి తెలుసుకుందాము. ఈ వ్లాగ్ నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ ప్లీజ్ ఫ్రెండ్స్.